హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగువర్డ్. ప్రపంచ స్థాయి అందాల పోటీలు జరుగుతున్నాయి అంటే ఆ ప్రపంచ సుందరి ఎవరు అని అందరూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆ ప్రపంచ సుందరి మనులందరూ కూడా మన ఓరుగల్లుకు వచ్చేసారు. ఓరుగల్లు ఒడిలోకి ప్రపంచ అందం చేరిపోయిందనే చెప్పుకోవాలి. ప్రపంచ సుందరి మనుల సందడితో వరంగల్ జిల్లా మురిసిపోయింది. ఇక పట్టు పరికిణిల్లో అందంగా ముస్తాబై ముద్దుగుమ్మలు దేవాలయ దర్శనాల్లో అయితే పాల్గొన్నారు అందరూ. అచ్చం తెలుగమ్మాయిల్లా రెడీ అయిపోయి భారత సంస్కృతి సాంప్రదాయాలను వెలుగెత్తి చాటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు అండ్ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా మారాయి అనుకోండి. అండ్ మీరు కూడా ఆ ఫోటోలపై ఉలక్కేయండి. ఎందుకంటే మన సాంప్రదాయాలను మనం పాటించడం వేరు, ప్రపంచంలో ఉన్న అందరూ సుందరీమణులు మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నందుకు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. అండ్ హెరిటేజ్ వాక్లో భాగంగా ప్రపంచ అందాల ముద్దుగుమ్మలు వరంగల్ జిల్లాలో జిగెల్మన్నారు. ఇక అచ్చం తెలుగమ్మాయిల్లా రెడీ అయిపోయి తెలుగుదనం ఉట్టిపడేలా నుదుటిన తిలకం, సిగలో పూలతో అందంగా కనిపించారు. మొత్తం 57 మంది మిస్ వరల్డ్ బ్యూటీలు 2 గ్రూపులుగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బ్యూటీలకు స్వాగతం పలికారు మన తెలంగాణ వాసులు. డోలు బతుకమ్మలతో వీళ్ళని తెలంగాణ జిల్లాలోకి అయితే ఆహ్వానించేశారు. అంతేకాకుండా ఈ సుందరాంగులు బతుకమ్మ వద్ద నృత్యాలు చేయడమే కాకుండా డోలు చప్పుడుకు డాన్స్ కూడా చేస్తూ సందడి చేశారు. మొదట 1000 స్తంభాల గుడికి వెళ్ళిన తర్వాత నందీశ్వరుడికి పూజలు కూడా చేశారట. ఇక శివలింగానికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అంటూ దేవుణ్ణి ప్రార్థించి గుడిలో కొన్ని సెల్ఫీలకు కూడా పోజులు ఇచ్చారు. అంతేకాకుండా తర్వాత భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అండ్ అనంతరం రామప్ప ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయ విశిష్టత అండ్ కాకతీయుల చరిత్ర గురించి కూడా చాలా విషయాలను తెలుసుకున్నారు. అలాగే ఈ అందాల సుందరిమణులు వరంగల్ కోట ఇలా జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలను అయితే సందర్శించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు అయితే నెట్టింట చాలా వైరల్గా మారిపోయాయి. మీరు కూడా లుక్ చేయండి.